హాయ్ అండి అందరికీ. మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు కదా, 1 సెంట్లో ఇంకో వేరే ప్యాటర్న్ ఉంటే ఏదైనా చూపించండి అక్క అనేసి అడుగుతున్నారు కదా. ఇది కూడా ఒక 1 సెంట్లోనే కట్టిన ఇల్లు అండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ అయితే చేసుకున్నారనమాట. ఇవైతే స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము. పిల్లలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళదేనమాట. ఇంగిటి లోపలికి రాగానే మనకి ఎదురుగా కిచెన్ అయితే ఉంటుందండి. అంతా కూడా చుట్టూ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. వర్క్ అంతా కూడాను ఫాల్ సీలింగ్ అయితే చేయించుకున్నారండి. నీట్గా ఉందన్నమాట. వర్క్ అంతా కూడా కంప్లీట్గా చూసేదానికి చాలా అంటే చాలా నీట్గా చేసుకున్నారండి వర్క్ అయితే మాత్రము. ఇంకా కిచెన్లో ర్యాక్స్ కూడాను అన్ని చిన్న చిన్న ర్యాక్స్ అయితే ఏం కాదండి. అసలు మనకి కొంచెం లాంగ్ లెంత్లోనే ర్యాక్స్ అయితే ఇచ్చారనమాట. పొడవుగా మనకు అన్నీ కూడాను కిచెన్లో అన్నీ పెట్టేసుకునేదానికి కిచెన్ ఐటమ్స్ అన్నీ మొత్తం పడతాయండి బాగా. ఇదైతే ఇంకొక కిటికీ అయితే ఇచ్చారనమాట. కిచెన్లో గ్యాస్కి స్ట్రైట్గా అయితే ఇచ్చారనమాట. మనకి గ్యాస్ బల్ల కూడా బాగా పెద్దదే ఇచ్చారు. ఇంక ఇవన్నీ సెల్ఫ్లు అండి. సెల్ఫ్లన్నీ కూడా లాంగ్ లెంత్లో అయితే పెట్టేసుకున్నారు. మనకు అన్నీ కూడా గ్రాసరీ డబ్బాలు అన్నీ పెట్టుకునేదానికి బాగుంటుంది. ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకున్నా కంఫర్ట్గా ఉంటుంది కదా ఇట్లాగా లాంగ్ లెంత్ పెట్టేసుకుంటే. ఇంకా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇదంతా కూడాను పెద్ద పెద్ద ర్యాక్స్ అండి. చాలా బాగుంది. కిచెన్లో అయితే చాలా సామానే పడుతుంది. ఓవరాల్గా చూసారు కదా కిచెన్ లుక్ అయితే ఇది చాలా బాగుంది కదా, సింపుల్గా. ఇక్కడ నుంచి ఇటు వచ్చామంటే హాల్ అండి. ఇదంతా టీవీ యూనిట్ చూసారా ఎంత బాగా పెట్టారో. ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారండి. వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట, ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా 3-4 నెలల పని అయితే ఉందంటండి. ఇదంతా కంప్లీట్ అయ్యేపాటికి టైం అయితే పడుతుందంట. ఇవన్నీ కూడాను టీవీ యూనిట్కి బాగా ర్యాక్స్ అయితే ఇచ్చారండి, కబోర్డ్ లాగా. ఇదంతా కూడాను ఎలివేషన్ వర్క్ అయితే చేయించుకున్నారనమాట. మొత్తం ఫాల్ సీలింగు, ఎలివేషన్ వర్క్, ఇంకా అన్నీ కూడాను కబోర్డ్స్ కానీ సెట్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. ఇక్కడైతే హాల్లోనే మనకి మందిరం అయితే వచ్చిందండి, దేవుడు మందిరం అనమాట. ఇక్కడ మనకి హాల్లోనే ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. వీటికైతే మనము కబోర్డ్ కానీ ఫిట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది కదా లుక్ అయితే. చూసేదానికి డోర్లు అయితే క్లోజ్ అయ్యి ఉంటాయి. లోపలైతే పూజ గది అయితే వస్తుందన్నమాట మనకి. కింద ఈ ర్యాక్లు అన్నీ కూడాను పూజ సామాన్ పెట్టుకునేదానికి అన్నిటికి కూడాను యూజ్ అవుతుందన్నమాట. ఇదంతా కూడాను ఇటు నుంచి లోపలికి రాగానే మనకి సింగిల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ అండి. ఇదైతే సింగిల్ బెడ్రూము చాలా చాలా పెద్దదిగా వచ్చిందనమాట. వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా ఇసుక అంతా కూడాను లోపల అయితే వేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ కూడా మనకి అక్కడ కబోర్డ్ బీరువా పెట్టుకునేదానికి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ర్యాక్స్ అయితే ఇచ్చారనమాట బెడ్రూమ్లో. చాలా అంటే చాలా స్పేసెస్గా మనకి డబుల్ కట్ మంచం పడిన తర్వాత కూడా చాలా అంటే చాలా ఓపెన్ ప్లేసే ఉంటుందండి. పెద్ద రూమ్ అయితే వచ్చిందనమాట బెడ్రూము. ఇదైతే ఇటు సైడ్ మనకి కిటికీ అయితే వచ్చిందండి. ఇది లోపల అటాచ్ వాష్రూమ్ అన్నమాట. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇంటికైతే. చుట్టూ కూడా హాల్లో కానివ్వండి, బెడ్రూమ్లో, కిచెన్లో మొత్తం అంతా వెంటిలేషన్ బాగుందన్నమాట. గాలి వెలుతురు వచ్చేదానికి మెయిన్ అసలు ఇంటికి వెంటిలేషన్ ఉంటేనే కదండి అసలు. ఎంత పెద్ద ఇల్లు అయినా కానివ్వండి, చిన్న ఇల్లు అయినా వెంటిలేషన్ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇంకా సింగిల్ బెడ్రూమ్ అండి. ఇంకా సింగిల్ బెడ్రూమ్లో నుంచి ఇటు లోపలికి వచ్చేసిన తర్వాత ఇదంతా హాల్ అనమాట. హాల్ కూడా చాలా అంటే చాలా పెద్దది ఇచ్చారండి. హాల్ అయితే ఓపెన్గా పెట్టేసేసుకున్నారన్నమాట. డబల్ బెడ్రూమ్ పెట్టేసుకుంటే మనకి చాలా అంటే చాలా చిన్నది వస్తుంది హాలు. ఇట్లా సింగిల్ బెడ్రూమ్ పెట్టేసుకొని హాల్ అయితే చాలా ఓపెన్గా పెట్టేసేసుకున్నారు. ఏదైనా ఫర్నిచర్ వేసుకున్నా సెట్ అయిపోతుంది కదా, సోఫా సెట్, దివాన్ ఏది వేసుకున్నా బాగుంటుంది అన్నట్టుగా చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్గా పెట్టేసేసుకున్నారు. దానివల్ల లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అయిందనమాట. ఇంకా హాల్లో కూడా ఒక విండో అయితే వచ్చింది. ఇక్కడ అంతా కూడా మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. చూసారు కదా ఓవరాల్గా ఇంటి లుక్ అయితే ఇదన్నమాట. చాలా బాగుంది. ఇది మొత్తం కంప్లీట్ అయినాక చూసామంటే ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుందండి ఇల్లు అయితే. ఇటు నుంచి బయటకైతే వచ్చేసామంటే ఇంకా విండోలో నుంచి ఇటు బయటకు వచ్చామంటే ఇదంతా కూడాను ఇది స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ అన్నమాట. ముందు మనకి బాల్కనీ లాగా కూడా ఇచ్చారండి, కొంచెము పంచలాగా వదిలారనమాట. ఇక్కడ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళామంటే పైన కూడా పిల్లర్స్ అయితే వదిలేసుకున్నారు. ఇంకెప్పుడైనా అది అయిపోయిన తర్వాత టెంట్ హౌస్ లాగా వేసుకునేదానికనే కాన్సెప్ట్ అయితే. చూసారు కదా ప్లేస్ అయితే బాగానే ఉందండి, ఎక్కువగానే ఉందన్నమాట.
పిల్లర్స్ అయితే వదిలేసేసుకున్నారు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునేది అనుకుంటుందనేసి. చూశారు కదా, మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.